ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతరు. ఎందుకు అంటే రాబోయే 4 రోజుల్లో మీరు పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఈ తేదీలో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి చెందినవారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగం 1, అవమానం అనేది 5. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 9. కలిసొచ్చే వారాలు ఆదివారం, గురువారం, బుధవారం, శనివారం. ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ వీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ధనుసు రాశి వారికి స్టార్ నంబర్ అనేది 3 అన్నమాట. ముందుగా మనం ఈ ధనుసు రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అందమైన మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లాగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారన్నమాట. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఈ రాశివారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడిపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఇక ఈ రాసే వారికి గురుడు అధిపతి కాబట్టి రాబోయే ఈ 4 రోజుల్లో అదృష్టం వస్తుందని చెప్పొచ్చు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుందన్నమాట. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మంచి శుభవార్తలు అనేది వింటారు. కష్టాల నుండి విముక్తి లభించబోతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. ఇక ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేసేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరు ఎవరికి మోసం చేయరు, కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. ఇక ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం రాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరిగి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఆదాయం రెట్టింపు పెరుగుతుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. మీరు నమ్మలేరు కూడా ఆ స్త్రీ ఎవరనేది తెలిస్తే. ఇక ఈ రాశి వారికి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభించబోతుంది కాబట్టి అదృష్టం అనేది వీరిని వరిస్తుంది. ఇక ఈ 4 రోజుల్లోనే కాలం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభం అనేది కలుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి అనేది చేరుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గర్వపడతారు. ఇలాంటి పిల్లల్ని కన్నందుకు. అలాంటి శుభవార్తలు వీళ్ళు ఇస్తారనమాట. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి కాబట్టి ఇక ఈ రాశి వారికి అంతా కూడా బాగుంటుంది. ఇక ఈ రాశి వారికి తెలివితేటల ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను తట్టుకున్నారు. నా అనుకున్న వాళ్ళనే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. అయినా వీరికి ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్ దుర్గామాత. ఈ 4 రోజుల్లో దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది. దానివల్ల
అఖండ అదృష్టం అనేది మీకు వరించబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మీ ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎప్పుడు గొడవలు పడకూడదు. ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేసుకోండి. దుర్గామాతకు ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను వెలిగించండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగనేది ఉండదు. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు అనేది చూస్తారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అరే, మా జీవితం 3 రోజుల్లోనే ఎలా మారిపోతుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు. అందులో ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా మారిపోవచ్చేమో, మనకు తెలియదు కదా. ఏ పని చేసినా అందులో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. కాబట్టి ఎలాంటి ఆటంకాలు జరగవన్నమాట. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోమాకండి. చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. మీకు తగిలి ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది. ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు మొత్తం కూడా తొలగిపోతారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి, అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి. దుర్గామాత మీకు తోడుగా ఉందని మర్చిపోమాకండి. అమ్మవారి మనసు చాలా సున్నితమైనది. ఆ అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపద రానివ్వదు. ఇక ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే అస్సలు సహించరు. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది. కాబట్టి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదన్నమాట. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఈ రాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అంటే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజు ఏదో ఒక పని మీద మనం తిరుగుతూనే ఉంటాం. అలాంటివి కూడా ప్రయాణాలే అంటామన్నమాట. అలాంటి ప్రయాణాల్లో కూడా మనం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. అవి చూసుకొని జాగ్రత్త పడండి. ఇక ఈ రాశి వారికి మీకు వీలైతే మూగజీవులకి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి. ఇక ఈ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ కూడా చెప్పకండి. దానివల్ల మీపైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో పేరుతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం ఎవరితో చెప్పకుండా శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావన్నమాట. ఇక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులని చెప్పవచ్చు. తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. మీ జీవితంలో ఏ స్త్రీ కారణంగా మీకు ఆటంకాలు లేకుండా జరుగుతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.